ఒకరా ఇద్దరా జాతి యావత్తు తమ పండుగ అంటూ హాజరైతే చాలు జన్మధన్యమైనట్లు సాగే ఆ పుణ్య వేడుకలను మనము చూసి తరిద్దాం పదండి. పురాతన ఆచారాలు, సంస్కృతి సంప్రదాయాలను పదిలంగా దాచుకున్న నేల ఈ భరత జాతి. ఈ జాతి గొప్పతనాన్ని సమున్నతంగా చాటుతూ భారతదేశ గొప్పతనాన్ని నలుదిశలా చాటేలా మహోన్నత వేడుకలు నిర్వహించుకుంటోంది. ఆ వేడుకల పేరే మహాకుంభమేళ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో సోమవారం నుంచి 45 రోజుల పాటు ఆ మహాఘట్టం జరగను. గంగా, యమునా నదితో పాటు అంతర్వాహినిగా సరస్వతి నదులు ప్రవహించే త్రివేణి సంగమ పవిత్ర ప్రదేశంలో పుణ్యస్నానం ఆచరించే సన్నివేశమే ఈ కుంభమేళాలోని ప్రధాన కార్యక్రమం. దీన్ని భూమి మీద జరిగే అత్యంత భారీ ఆధ్యాత్మిక వేడుకగా పేర్కొంటారు. ఈ వేడుకలను హిందువుల అతిపెద్ద సమీకరణగా పేర్కొన్న దేశ విదేశాల నుంచి కోట్లాది మంది పాల్గొంటారు. అందుకే ఇది యునెస్కో గుర్తింపు పొందిన వేడుకగా గుర్తింపు పొందింది. మహాకుంభమేళా చరిత్రను పరిశీలిస్తే క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా విష్ణుమూర్తి పట్టుకుపోతున్న సమయంలో 4 చుక్కలు భూమి మీద ఒలికాయట. అలా ఒలికిన ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ గా పేర్కొంటారు. దేవతల ఆహారంగా పేర్కొని అమృతం పడిన ఆ ప్రదేశంలో స్నానం చేస్తే పరమ పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. అందుకే గ్రహాల గమనాన్ని అనుసరించి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహించటం అనాదిగా ఆచారంగా వస్తుంది. సూర్యుడు, గురుడు నిర్ణీత రాసుల్లోకి వచ్చినప్పుడు వీటిని నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో దైవాలు భూమి మీదకొచ్చి ప్రజలను దీవిస్తారని అంటారు. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దంలోనూ కుంభమేళాను నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది.